సంతోషిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా సంఘాన్ని కట్టేది దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వ్యక్తులను ఏర్పాటు చేసుకొని నియమించేది కూడా దేవుడే. ఆమేన్. అదే రీతిగా మరి జెట్సన్ పాల్ వందన ఇక్కడ ఉంది. వాళ్ళ సిస్టర్, మీ సిస్టర్ కూడా బయట నాకు కనపడ్డారు, ఇంకొక సిస్టర్ గారు కూడా కనపడ్డారు. వీళ్ళందరూ కూడా మా డిసైపుల్స్ అనమాట. రాగానే వీళ్ళ ఫేసెస్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మా పరిచర్యలో డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది అనమాట. 5th బ్యాచ్ అనుకుంటా, 5th బ్యాచ్, ఫిఫ్త్ బ్యాచ్లో వీళ్ళందరూ కూడా మా మందిరానికి వచ్చి ఆ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మరి ఎంతగానో దీవించబడ్డారు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. సో వీళ్ళందరినీ ఇక్కడ చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. జెట్సన్ పాల్ను కూడా మరి యవ్వన కాలంలో చక్కగా ఈ రీతిగా పరిచర్యలో ముందుకు కొనసాగుతూ మరి మందిరాన్ని నిర్మించి మందిరంలో కట్టుచు మరి అనేక ఆత్మల సంపాదకుడుగా మరి నిలబడుతున్న విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చాలా సిన్సియర్గా, చాలా ఓపిక్గా, సిన్సియర్గా మరి ఎంతో ప్రయాసం ఉన్నప్పటికీ చక్కగా వచ్చి చక్కగా నేర్చుకున్నారు. మరి మా యొక్క ఈ డిసైపుల్స్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఆ డిసైపుల్స్ దగ్గరికి రావటానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి కూడా నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. ఒక వాక్య భాగాన్ని కీర్తనల గ్రంథంలో మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము. ఇక్కడ దావీదు కీర్తన అని రాయబడి ఉంటూ ఉన్నది. దేవుడు మనల్ని ఎలా నిర్మించాడు, దేవుడు ఎలా మనల్ని పుట్టించారు, దేవుడు మన పట్ల ఎటువంటి ఉద్దేశాలను, ప్రణాళికలను కలిగి ఉన్నాడు, అసలు మనం ఈ లోకమునకు రాక మునుపే మనల్ని దేవుడు చూచినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క పరిశుద్ధ గ్రంథములో మాత్రమే మానవుని యొక్క ఆది, మానవుని యొక్క అంతము చెప్పబడింది. ఒక్క పరిశుద్ధ గ్రంథములో మాత్రమే మానవుడు ఈ లోకంలోనికి రాకమునుపు మానవుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, మానవునిని దేవుడు ఈ లోకంలోనికి ఎటువంటి ఉద్దేశాలతో పంపించాడు, ఇటువంటి మరి ప్రత్యేకమైనటువంటి సంగతులన్నీ కూడా ఈ ఒక్క పరిశుద్ధ గ్రంథములోనే రాయబడి ఉన్నాయి. వేరే ఏ గ్రంథములో కూడా రాయబడి లేవు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 139వ అధ్యాయములో మనం చూసినట్లయితే 13, 14, 15 వచనాలు, 16 వచనాలను అందరం కలిసి చదువుకుందామండి. అందరం కలిసి చదువుకుందాం. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇంకా నీవు నన్ను కలుగు చేసిన విధము భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచూ ఉన్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. హల్లెలూయా. ఇంకా కింద చూసినట్లయితే, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడినను, నా కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమించబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సంకల్పము, దైవ చిత్తము మనందరి జీవితాలలో నిలిచి ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. వీఆర్ నాట్ అన్ యాక్సిడెంట్ హియర్. అంటే మనము ఏదో యథాలాపముగా, యథాప్రకారముగానో, లేకపోతే ఏదో మరి దైవజనులు మీటింగ్ పెట్టారు కాబట్టి ఈరోజు ఇక్కడ కూడుకోవాలి కాబట్టి మనం ఇక్కడ ఉన్నామని మనం ఎవ్వరూ తలంచటానికి వీల్లేదు. కానీ దేవుని యొక్క అనాది సంకల్పము చొప్పున, దేవుని యొక్క అనాది యొక్క ఆయన యొక్క ఉద్దేశము చొప్పుననే మనందరము కూడా ఇక్కడ ఉన్నామనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమైతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఊహించని రీతిగా, అనుకోని రీతిగా అయితే మనం ఇక్కడ లేము. కానీ మరి దేవుడు తాను తన గ్రంథములో ముందుగానే లిఖించినటువంటి దినములు ఏవైతే ఉన్నాయో, మన జీవితాలలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో రాయబడినటువంటి నియమించబడిన దినాలలో భాగముగానే ఈరోజు మనం అందరము కూడా ఇక్కడ కూడి ఉన్నాం. హల్లెలూయా. అంటే మనం గమనించవలసింది, మన అందరి జీవితాల మీద
మీద దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది. దేవునికి ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉన్నది. యథాలాపంగా మనం ఈ లోకంలో జీవించటానికి మనల్ని ఆయన ఈ లోకంలోనికి పంపించలేదు, కానీ విత్ ఏ ప్లాన్ అండ్ పర్పస్, ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతోనే ఆయన మనల్ని ఈ లోకంలోనికి పంపించినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలోనికి రాక మునుపు మనము దేవునిలో ఉన్నామని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనల్ని ఎరిగినటువంటి దేవుడు, మనల్ని పిలిచినటువంటి దేవుడు. మరి తల్లి గర్భములో ఉండగానే ఆయన కన్నులు మనల్ని చూచెనని వాక్యములో రాయబడి ఉన్నది. ఇంకనూ మనం ఈ లోకమునకు రాక మునుపే పిండమునై ఉండగానే ఆయన కన్నులు ఎవరిని చూశాయంట? మనల్ని చూశాయి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం కదండి, ఎంత గొప్ప విషయం, ఎంత అద్భుతమైన విషయం. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడో అందుకనే ఈరోజు మనం అందరము కూడా ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. మనం నడుచుచున్న బాట, మనము నడుచుచున్నటువంటి మార్గాలు, మనం వెళుతున్నటువంటి త్రోవలన్నీ కూడా ప్రభువుకి తెలిసే ఉన్నవి. హల్లెలూయా. ఇంకా ఒక మాట చాలా ఆశ్చర్యం వేస్తుంది వాక్యంలో నేను చూసినప్పుడు, మన తల వెంట్రుకలలోనంట ఒకటైనా కూడా ఆయన సెలవు లేకుండా ఊడిపోదంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఉన్నతమైన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, అసలు ఎంత గొప్ప సృష్టికర్త అయినటువంటి దేవుడు అండి ఆయన. హల్లెలూయా. మన తల వెంట్రుకల్లో ఒకటి ఊడిపోవాలంటే కూడా ఆయన సెలవు లేనిదే అది జరగదంట. హల్లెలూయా. అంత యొక్క ప్రణాళికలతో, ఒక ఉద్దేశముతో, ఒక ప్రేమతో ఆయన మనల్ని లోకంలోనికి పంపించినటువంటి దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క ప్లాన్స్, గాడ్స్ ప్లాన్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ అండ్ వెరీ పర్టిక్యులర్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో దేవుని యొక్క ప్రణాళికలన్నీ కూడా, దైవ సంకల్పాలన్నీ కూడా అవి ఆల్రెడీ నిర్దేశించబడి ఉన్నాయి. నిర్దేశించబడిన మార్గముల గుండా మనము తిరుగుతూ, నడుస్తూ, వెళుతూ ఉన్నాం. హల్లెలూయా. దీనిని మనం విశ్వసించవలసిన వారమైంటున్నాం, దీనిని మనము నమ్మవలసినటువంటి వారమైంటున్నాం. హల్లెలూయా. దైవ ప్రణాళికలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు మొదట ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడో తెలుసా? ఆయన తినుటకు ఆహారాన్ని ఇచ్చాడు, త్రాగుటకు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి నీటిని ఆయన సమకూర్చాడు. మరి పగటి వేళ, రాత్రి వేళ వారిని కాచి కాపాడుటకు మేఘస్తంభములు, అగ్నిస్తంభములు ఉండి వారిని నడిపించారు. వాక్యంలో చూసినట్లయితే వారి వస్త్రములు పాతగిలలేదంట, వారి కాలి చెప్పులు అరిగిపోలేదంట. అంటే ఏమీ తక్కువ కాకుండా వాళ్ళందరికీ అన్నిటినీ సమకూర్చిన తర్వాత దేవుడు మోషేని తన యొద్దకు రమ్మని పిలిచి మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చి ప్రజల్ని నడిపిస్తూ ఉన్న వేళ దేవుడు ఏం చేశాడో తెలుసా? నా కొరకే నువ్వు ఒక గుడారాన్ని కట్టాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుడు తాను విడిపించిన ప్రజలకి సమస్తాన్ని సమకూర్చిన తర్వాత, అంటే కూడు, గూడు, గుడ్డ, హల్లెలూయా, అన్నిటినీ వారికి ఇచ్చి వారిని నడిపిస్తూ వారికి కావలసినవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసా? నాకు మీరు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాలి. హల్లెలూయా. మందసాన్ని అందులో పెట్టాలి, 3 భాగాలుగా కట్టాలి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా ఇశ్రాయేలు ప్రజలు నడిచి ప్రత్యక్షపు గుడారాన్ని కట్టి వారు నడిచి 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 ముందుకొస్తున్న వేళ, మరి దావీదు కాలంలో, సొలొమోను కాలంలో దేవుడు ఏమన్నాడో తెలుసా? తన సన్నిధితో తన యొక్క ముఖకాంతిని వారి మీద ప్రకాశింపచేసి సొలొమోను మందిరాన్ని కట్టడానికి దేవుడు అనుమతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను మందిరము కట్టిన దినమున మరి దేవుని యొక్క సన్నిధి మహిమ మందిరములోనికి దిగి వచ్చినందున యాజకులంట నిలబడలేకపోయారంట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజలకు సమస్తాన్ని సమకూర్చి ఒక టెంటులో నేను ఉంటానని చెప్పి, నా కొరకు స్థిర నివాసాన్ని మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి దేవుడు గుడారముల మధ్య నివసించినట్లుగా మనం చూస్తున్నాం. కాలములు, సమయములు గడిచే కొద్దీ దేవుడు ఒక ఆలయాన్ని కట్టమని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను ద్వారా అది కట్టించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా చరిత్రలో ముందుకు 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 వెళుతూ ఉన్నట్లయితే క్రొత్త నిబంధనకి వచ్చేసరికి మనమే దేవుని ఆలయముగా దేవుడు మార్చినటువంటి దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. హల్లెలూయా. మనమే దేవుని ఆలయం, మనమే చర్చ్ ఇప్పుడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ ఉన్నతమైన దేవుడు, ఆ పరమందు ఆసీనుడైనటువంటి దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించిన మానవులమైనటువంటి మన హృదయాలలో ఆయన ఇమిడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను ఈ విషయాలని చెబుతూ ఉన్నానంటే, ఈ యొక్క సంఘానికి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది అని చెప్పటానికి. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్స్ ప్లాన్స్ ఆర్ వెరీ స్పెసిఫిక్ అండ్ వెరీ పర్టిక్యులర్ ఇంటూ దిస్ చర్చ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళికలు ఈ యొక్క మందిరములో కనపడుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. అనేక మంది ప్రజల యొక్క మరి ప్రార్థనలు, వారిలో దేవుడు ఉంచిన భారము, వారిని దేవుడు నడిపించిన విధానము, దైవజనుడిని దేవుడు నిలబెట్టిన విధానము ఈరోజు మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకోవటానికి కారణమైంది. రానున్న దినాలలో మనము దేవుని యొక్క మహిమను మోసేటువంటి గ్లోరీ క్యారియర్స్గా మనం ఈ స్థలమందు నిలబడి ఉన్నాం. హల్లెలూయా. ఆయన మహిమ మనలో ఉంది, ఆయన మనలో ఉన్నాడు. ఆయన మహిమను, ఆయనను మోసేటువంటి వారముగా మనం ఈరోజు ఇక్కడ ఉంటూ ఉన్నాం. మన మీద దేవుడు ఉంచిన ఉన్నతమైన ప్రణాళికలు ఎంతో గొప్పవై ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ యొక్క మొదటి వార్షికోత్సవ దినమున మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా, దేవుడు మీ ఎదుట నిలబెట్టినటువంటి దైవజనుని వెనుక మీరు అద్భుత రీతిగా నడిచేటువంటి వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనమేదో యథాలాపంగా నడవటం లేదు, కానీ వెనక పని చేస్తున్న దేవుని సంకల్పాలను మనం గుర్తించవలసినటువంటి వారమైంటున్నాం. హల్లెలూయా. వెనక పని చేస్తున్న దైవికమైన ప్రణాళికలను మనం గమనించవలసినటువంటి వారమైంటున్నాం. అందుకే ఇర్మియా రాసిన గ్రంథంలో మనం చూసినట్లయితే 29వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే, ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే, నేను మిమ్మును గురించి, అందరం కలిసి చదువుదామండి. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములైన ఉద్దేశములే కానీ హానికరములైన ఉద్దేశములు కావు. హల్లెలూయా. దేవుడు ఈ సంఘం పట్ల, ఈ దైవజనుడి పట్ల, నిలబెట్టినటువంటి దైవజనుడి పట్ల ఆయన ఉంచినటువంటి ఉద్దేశాలు అవి ఉన్నతమైనవి. వాక్యములో రాయబడి ఉన్నది, నేను ఎరుగుదును అంటున్నాడు. దేవుడు నిజంగా చూడండి మనతో ఎంత ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత స్పష్టముగా, తేటగా, సూటిగా ఆయన మాట్లాడుతున్నాడో చూడండి. హల్లెలూయా. మేము కూడా విజయవాడ పట్టణంలో ఒక మందిరం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఒక మందిరం ఉంది, ఆ మందిరము నిండుతూ ఉంది. ఇప్పుడు మరి ఒక మందిరము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఈ యొక్క ధ్యానమునంతా నా హృదయంలో ఉంచాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు కావలసినవన్నీ ఇచ్చి తాను నివసించటానికి ఒక గుడారం, అంటే ఫ్రమ్ టెంట్ టు టెంపుల్స్, తర్వాత ఆ టెంపుల్స్లో నుంచి, అంటే ఆ యొక్క మందిరాలలో నుంచి మానవ హృదయమైనటువంటి దేవుని మందిరములోనికి ఆయన నివాసిగా దిగివచ్చి ఉన్నాడు. ఎందుకో తెలుసా, ఈ లోకములో మన ద్వారా అద్భుతాలు చేయటానికి, ఈ లోకములో మన ద్వారా ఆశ్చర్యమైన కార్యాలను జరిగించటానికి, ఈ లోకములో మన ద్వారా ఉన్నతమైన కార్యాలు జరిగించటానికి, మనుష్యులు ఎప్పుడు ఎవరు ఊహించని విస్మయకరమైన సంఘటనలు దేవుడు ఈ ప్రాంతములో జరిగించటానికి ఆయన తానే మనలో నివాసం ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి మనము కలిగి ఉండవలసిన ఒక భరోసా ఏంటో తెలుసా, మనము కలిగి ఉండవలసిన ఒక నిరీక్షణ ఏంటో తెలుసా, ఆయన మనల్ని నడిపించేటప్పుడు మనము సమాధానకరముగానే ఆయన నడిపిస్తాడు, కానీ ఆయన ఉద్దేశాలన్నీ కూడా సమాధానకరములుగానే ఉన్నాయి, కానీ అవి హానికరమైనవి కానే కావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం గమనించినట్లయితే దేవుడు ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన తానే మనతో ఉండి ఆయన మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకనూ మనం ఆయనతో కలిసి నడవటానికి ఆయన మనకి ఈ యొక్క గ్రంథాన్ని మనకి ఇచ్చినటువంటి దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ గ్రంథంలో ఏమి రాయబడి ఉన్నాయో, ఈ గ్రంథంలో దేవుని యొక్క ఉద్దేశాలు, సంకల్పాలు ఏమై ఉన్నాయో వాటన్నిటిని కూడా గమనించి, గ్రహించి, వాటిలో మన జీవితాలను నడిపించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మనమే వెలుగై ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్రాంతానికి మనల్నే దేవుడు ఒక ఉప్పుగా మార్చేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లైట్లన్నీ కూడా ఆరిపోయాయి అనుకోండి, ఇక్కడ ఏముంటుంది, చీకటి ఉంటుంది. చీకటిని తొలగించాలంటే
చీకటిని తొలగించాలంటే స్విచ్ ఆన్ చేయాలా, వెలుగు రావాలి, లైట్ వెలగాలి. హల్లెలూయా. ఈ ప్రాంతాన్ని, ఈ నూజివీడు ప్రాంతాన్ని వెలిగించటానికి దేవుడు ఈ సంఘాన్ని రానున్న దినాలలో బహుగా ఆశీర్వదించబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ నూజివీడు ప్రాంతంలో అనేక మంది ఆత్మల్ని సంపాదించటానికి ఈ ప్రాంతంలో ఈ సంఘమును, ఈ సంఘపు బిడలను, యవనస్తులైన దైవజనుడిని దేవుడు నిలబెట్టి వాడుకోబోతూ ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఉద్దేశాలన్నీ కూడా సమాధానకరములైనవి. ఆ మాట, ఇంకో మాట ఉందండి అందులో, నిరీక్షణ కలుగునట్లుగా. చెప్పండి, చెప్పాలా? నిరీక్షణ కలుగునట్లుగా. అంటే దాని అర్థం ఏంటి? మనం వెళ్ళే త్రోవలలో మనకి డౌట్ అవసరం లేదు. మనం వెళ్ళేటువంటి త్రోవలలో సందేహమో, అనుమానమో, లేకపోతే భయమో, ఆందోళనో, కలవరమో, టెన్షనో, కన్ఫ్యూజనో ఏమి మనకు ఉండాల్సిన అవసరం లేదు. దేవుని త్రోవలన్నీ కూడా మన జీవితాల్లో నిరీక్షణ కలుగచేస్తాయి. హల్లెలూయా. ఏకభావముతో, ఏక తాత్పర్యముతో, ఏక అభిప్రాయాలతో, ఏక మనస్సుతో, ఏక హృదయముతో దైవజనుడితో కలిసి మెలసి, మరి సహకరిస్తున్న వారందరితో కూడా కలిసి మెలసి మనం ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలను చూసి అనేకులు దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారై ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా అండి, యేసయ్యను చూడటానికి యేసయ్య ఈ లోకంలో ఉన్నాడా ఇప్పుడు? ఉన్నాడా ఇప్పుడు? లేరు. ఆయన అద్భుతాలు చేయటానికి ఆయన ఈ లోకంలో ఉన్నారా ఇప్పుడు? లేరు. హల్లెలూయా. ఆయనను చూడాలి అని ఆశించే సమాజానికి, ఆయనను చూడాలి అని ఆశించేటువంటి ఈ ప్రజలకి, ఈ నూజివీడు ప్రాంతానికి ఎవరిని చూస్తారో తెలుసా? సంఘాన్ని చూస్తారు. ఎవరిని చూస్తారో తెలుసా? దైవజనుని చూస్తారు. ఎవరిని చూస్తారంటే సంఘపు బిడ్డల్ని సమాజము చూసేదై ఉంటూ ఉంది. హల్లెలూయా. యేసు ఈ లోకంలో భూమి మీద లేరు, కానీ ఆయన యొక్క సంఘము, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, వధువు సంఘము ఈ భూమి మీద ఉంది. ఈ సంఘాన్ని చూచిన వారు ఎవరిని చూస్తారో తెలుసా? యేసును కనుగొనేటువంటి వారై ఉన్నారు, యేసును చూచేటువంటి వారై ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. కనుక హృదయాలలో భయములు, బెరుకులు, ఆందోళనలు, కలవరాలు, అనేక రకాలైనటువంటి ఆలోచనలు అన్నిటిని కూడా పక్కన పెట్టేసేసి, హల్లెలూయా, దేవుడు మనకు బోధిస్తున్న వాక్యములో నుంచి, సత్యములో నుంచి, ఆయన త్రోవలను మనకి కనపరుస్తున్న విధానంలో దైవజనుని వెనక, పెద్దల వెనక మనము నడిచి 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 ముందుకు వెళ్ళి విస్తారమైనటువంటి ఆత్మల పంటను మనము కోయగలిగినటువంటి వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడో గుడారములో నివసించిన దేవుడు మానవులమైన మన హృదయంలోనికి నివసించటానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద అద్భుతాలను జరిగించటానికి, ఈ భూమి మీద ఆశ్చర్యమైన కార్యాలు జరిగించటానికి, ఈ భూమి మీద దేశ దేశాలు, రాష్ట్రాలు, పట్టణాలు, గ్రామాలు దేవుని తట్టు తిరిగి చూడటానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా ఉందండి రాత్రి? హల్లెలూయా. ఈ మొదటి వార్షికోత్సవ సభలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి దినము ఆయన గ్రంథంలో రాయబడి ఉంది. వాక్యంలో మనం చదువుకున్నాం కదా, కీర్తనల గ్రంథంలో నియమించబడిన దినములంట. అక్కడ 3 రకాలైన దినాలు ఉన్నాయండి. అక్కడ 3 రకాలైన దినాలు ఉన్నాయి. దేవుడు మనల్ని చేయటానికి మునుపే ఆయన యొక్క ఇమాజినేషన్లో, ఆయన యొక్క ఆలోచనలో మనం ఉన్నాం. ఆయన ఆలోచనలో, ఆయన తలంపుల్లో జడ్సన్ పాల్ ఉన్నాడు. హల్లెలూయా. యేసు శిష్యుల సహవాసం అని ఈ చర్చ్ ఉంది. హల్లెలూయా. తర్వాత ఆయన దానిని చూసి, ఆయన క్రియేట్ చేసి తన చేతులతో మనల్ని సృష్టించి ఆయన ఏం చేశారంటే, మరి మనం సృష్టించిన తర్వాత పిండముగా ఉండగానే ఆయన కన్నులు మనల్ని చూశాయంట. హల్లెలూయా. తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? ఫలాని వ్యక్తి జీవితము ఇన్ని దినాలు ఈ భూమి మీద ఈ రీతిగా జీవిస్తాడని చెప్పి నియమించబడిన దినాలన్నీ కూడా గ్రంథములో రాసి పెట్టాడంట. హల్లెలూయా. ఇంతకన్నా మనకు కావాల్సిన భరోసా ఏముంటుందో చెప్పండి? ఇంతకన్నా మనకు కావాల్సినటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి మనకి? హల్లెలూయా. రేపేం జరుగుతుందో మనకు తెలియదని లోకం మాట్లాడతాం, దైవజనులంగా మేము కూడా మాట్లాడతాం. కానీ రేపేమి జరుగుతుందో మన దేవుని గ్రంథంలో మన గురించి రాయబడి ఉంది. హల్లెలూయా. ఆ ఉద్దేశాలన్నీ సమాధానకరములైనవే, అవి హానికరమైనవి కానే కావండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనకు ముందుగా నడుచొచ్చు మెట్టగానున్న స్థలములన్నిటిని కూడా ఏం చేస్తాడంట? సరాళము చేస్తాడంట. అందుకని ఇశ్రాయేలు ప్రజలు నడిచి ముందుకు వెళతా ఉంటే
ఎర్ర సముద్రం వాళ్ళ ముందు నిలబడలేకపోయింది. యెరికో కోటగోడలు వాళ్ళ ముందు నిలబడలేకపోయాయి. అనేక శత్రు రాజ్యాలు, 32 శత్రు రాజ్యాలు ఇశ్రాయేలు ప్రజలు ఎదుట నిలబడలేకపోయారు. హల్లెలూయా. సంఘమైనటువంటి మన ఎదుట కూడా, ఆయన ఆత్మచేత నింపబడిన మన ఎదుట కూడా ఈ లోకంలో ఏ సమస్య కూడా నిలబడదండి. హల్లెలూయా. పేతురులాగా విశ్వాసముతో దైవజనుడు వెనక కలిసి నడిచే వారముగా మనం ఉండవలసిన వారమైంటున్నాం. పేతురు ప్రభువు వైపు చూస్తే ఆయన ఏమన్నాడు? నీళ్ల మీద అడుగులు వేయటం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, సమస్యలకు భయపడొద్దు, బాధలకు భయపడొద్దు, ఇరుకులకు భయపడొద్దు, ఇబ్బందులకు భయపడొద్దు. మన దినాలన్నీ ఆయన గ్రంథములో ఉన్నాయండి. హల్లెలూయా. మన ఉద్దేశాలుగా లేవవి. ఆయన ఉద్దేశములో భాగమైన కార్యములన్నీ మానవులమైన మన జీవితాలలో ఆయన జరిగించేటువంటి మహా గొప్ప దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప సృష్టికర్త మొదటి నుంచి, ఆది నుంచి ప్రజల మధ్యలోనే తాను గుడారముగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. హల్లెలూయా. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనలోనే ఉండాలని ఆయన కోరుకున్నాడు. అందుకనే వాక్యంలో ఏం రాయబడిందంటే, పరిశుద్ధాత్మంట మన హృదయాలలో కుమ్మరించబడి ఉందంట. హల్లెలూయా. హల్లెలూయా. అదే దేవుని ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ మన హృదయాల్లో ఈరోజు ఉంది కనుకనే మన జీవితాల్లో దేవుడు అద్భుతంగా ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. విజయవాడ పట్టణంలో ఈరోజు మేము నిలబడి ఉన్నటువంటి ఆ చర్చ్ ప్లేసు అది 10వ స్థలం అండి. విజయవాడ పట్టణంలో, ఆ యొక్క మహానగరంలో 10వ ప్లేస్ అన్నమాట. అది దేవుడు దానిని మాకు స్వాస్థ్యముగా అనుగ్రహించినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటాను, ఆకాశం ఆయనదే, భూమి కూడా ఆయనదే. హల్లెలూయా. మనం ఎటు తిరిగినా దేవుని ప్రణాళికలోనే ఉన్నామని విశ్వసించటం నేర్చుకోవాలి. ఏ త్రోవలలో వెళ్ళినా, ఏ మార్గములలో వెళ్ళినా, పరిచర్యలో ఏ దారిలో వెళ్ళినా, ఏ నిర్ణయాలతో ముందుకు వెళ్ళినా దేవుని యొక్క సంకల్పంలో భాగముగానే మనం నడుస్తున్నామనేటువంటి ఒక ధైర్యము, విశ్వాసం మనలో ఉండవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను, నేనైతే విశ్వసిస్తున్నాను, రానున్న దినాలలో దేవుడి సంఘపు సరిహద్దులను ఆయన విశాలపరచును. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తన హస్తము తోడుగా ఉంచి ఈ సంఘములో అనేక మంది ఆత్మలను ఆయన చేర్చేటువంటి మహా గొప్ప దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. వాక్యములో ఒక మాట ఉంటుందండి, కార్యములు అల్పములైన కాలములను నువ్వు తృణీకరించకూడదు అంటాడు భక్తుడు. చెప్పండి, కార్యములు అల్పములైన కాలములను నీవు తృణీకరించవద్దు అని ప్రవక్త అంటూ ఉంటాడు. హల్లెలూయా. చిన్నగా ఉన్నా, కొద్దిగా ఉన్నా, ఈరోజు ఇలానే మనం నిలబడి ఉన్న ఈ కాలాలను, ఈ దినాలను మనం తృణీకరించవద్దు. ఎందుకంటే ఈ దినములలో నుంచే మనకు దేవుడు నియమించిన ఉన్నతమైనటువంటి దినాలలోనికి మనం అడుగు పెట్టేటువంటి వారమై ఉంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన సరిహద్దులను విశాలపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. కుడి ఎడమలకి సంఘపు సరిహద్దులను దేవుడు విశాలపరిచేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. అద్భుత రీతిగా పరిచర్యను రానున్న దినాల్లో దేవుడు ముందుకు నడిపించేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవుడు దైవజనుడుగా నిలబడినటువంటి జడ్సన్ పాల్ని ఆయన ఆశీర్వదించి, ఆయన అభిషేకించి రానున్న దినాల్లో ఇంకను విస్తారముగా వాడుకునేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనలో ఉండి మనల్ని అద్భుత రీతిగా నడిపిస్తున్నాడు. ఈ ప్రాంతానికి వెలుగుగా, ఈ ప్రాంతానికి ఉప్పుగా ఆయన ఈ సంఘాన్ని ఉంచినటువంటి దేవుడై ఉన్నాడు. రానున్న దినాలలో ఈ యేసయ్య యొక్క శిష్యుల సహవాసము విస్తరించి, అభివృద్ధి చెంది, ఆశీర్వదించబడి అనేకులకు దీవెనకరముగా ఇది మార్చబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ప్రైజ్. చక్కగా మరి దేవుని మాటలు అందించినటువంటి దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి దైవదాసులు మరి వర్తమానాన్ని పంచుకునే ముందుగా, మరి వర్తమానముకు ముందుగా ప్రార్థన. మన మధ్యనున్న దైవదాసులు జయరాజు గారు మరి చెప్పబోతున్నటువంటి వాక్యాన్ని మొత్తం ప్రార్థన చేస్తారు. అందరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాన్న హెక్టర్ పవర్ గారు 2వ సంవత్సరంలో ప్రవేశిస్తుండగానైనా